తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఇందుకు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు విడుదల చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పేద విద్యార్థులందరూ కూడా పీజీ వర్తింపజేసే విధంగా ఈరోజు పీజీ విద్యార్థులను వర్తింపజేసే విధంగా చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో అన్ని వసతులు కల్పించి ఏ ఒక్క విద్యార్థి కూడా ఆటగా కలిగించకుండా వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఉండాలి. ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఇచ్చేటువంటి హామీల భాగంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తింపజేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రగతిబంధంలో పలిగారు. ఈరోజు ఆచరణలో చూస్తే ఇంట్లో కనీసం చాలా మందికి కోతలు పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 10,000 రూపాయలు ఇవ్వకపోవడం చాలా చిక్కుచాటు. ఒక్కొక్కరికి 8,000 రూపాయలు 9,000 ఇవ్వడం చాలా దారుణం. పేరుకేమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అది చేస్తాం, విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం పాటు అయినా కూడా ఈరోజు సంబరాలు తప్పక ఈరోజు విద్యారంగంలో కూడా సమస్యలను పరిష్కరించకపోవడం ఈరోజు చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పోతే ఏదైతే 2 నెలలు అవుతున్నా కూడా ఇంటర్మీడియట్ అయిపోయి ఈరోజు కనీసం డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు కూడా రక్షణ కల్పించాలి. అదేవిధంగా మహిళలకు చాలా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మేము ఎన్నికల్లో వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధానంగా జరిగితే రోజుల వారిగా ఈరోజు మన జిల్లాలోని జమ్మలమడుగులో జరిగినటువంటి ఒక వైష్ణవ అమ్మాయిని లైంగిక దాడి చేసి చంపడం జరిగింది ఒక అమ్మాయిని. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని యువతరం ఏ మాత్రం కూడా ఒక విద్యార్థిని న్యాయం చేసే విధంగా లేదు. ఇప్పటికైనా మేము తీవ్రంగా ఖండిస్తాం. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే అంశాలు ఉన్నాయో పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్తో ధర్నా నిర్వహణ జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం. ఆ రోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం రానప్పుడు నారా లోకేష్ పాదయాత్రలో ఏం చెప్పాడంటే మేము జగన్ ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తాం, విద్యారంగ సమస్యలు పరిష్కరించామని చిలక పలుకులు పలికాడు తప్పక ఇప్పటికి ఏ మాత్రం కూడా చేయకపోవడం చాలా దారుణం. ప్రధానంగా ఈరోజు 2 నెలలపై ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీ జాయిన్ కాక ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ల దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు కూడా డిగ్రీ అడ్మిషన్ జాయిన్ కాకపోవడం, డిగ్రీ అడ్మిషన్ ఓపెన్ చేయకపోవడం చాలా దారుణం. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వెంటనే డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. అవి లేక ఎంతో మంది చదువు అయిపోయి ఇంటికాడ ఉన్నారు, సర్టిఫికేట్ రాక కాలేజీలో ఫీజులు అడుగుతూ ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి వెంటనే రీయింబర్స్మెంట్ వదిలేసి ఎంతో మంది విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం ఆనాడు మీ జగన్ ప్రభుత్వం కన్నా 10,000 ఖచ్చితంగా ఇస్తామని చిలక పలుకు పలికిన మాట తప్పిన ఇప్పుడు లోకేష్ మాట తప్పి 9,000 10,000 వేసి 10,000 వేయకపోవడం అనేది చాలా దారుణం. వెంటనే 10,000 కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పీజీ విద్యార్థులకు పీజీలో చేరిన తర్వాత వాళ్ళకి విద్యను అభ్యసించే విధంగా విద్యను చేసే విధంగా వాళ్ళకి రీయింబర్స్మెంట్ వర్తించే విధంగా చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న సంక్షేమ హాస్టల్ సంబంధించి అదేవిధంగా అన్ని చోట్ల ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ద్వారా చెల్లో కలెక్టర్ అయినా సీఎం ఆఫీస్ క్యాంపస్ అయినా ముట్టడిని పెట్టి మీ కథ తెలుస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం.